గ్రంథములో నుంచి లోకభక్తుని చేత పరిశుద్ధాత్మ తండ్రి గారు రాయించినటువంటి సువర్తమానము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో యోసేపు అనేటువంటి ఒక నీతిమంతుడు లేదా యోసేపు అనేటువంటి ఒక సహోదరుడు యేసు ప్రభువారి యొక్క అనగా జగదైక రక్షకుడైనటువంటి సర్వలోకనాథుని చెంతను కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు పాడుతూ పంక్తిలోకి రండి యోసేపు, పంక్తిలోకి రండి యోసేపు, పంక్తిలోకి రండి అంటూ చెంతను గూచుండిన యోసేపు, పంక్తిలోకి రండి. బాగా వినండి ప్రియులరా, ప్రతి భక్తుని జీవితములో కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటి అంటే దేవుని ప్రక్కన నేను కూర్చోవాలి అని. అసలు ఏ భక్తుడైనా ఎందుకు భక్తి చేస్తాడు అని అంటే బాధ పోవటానికి అని కొందరు అంటారు. కానీ నేనేమంటానంటే బాధ ఎప్పుడు పోతుంది అని అంటే భగవంతుని సరసన కూర్చుంటే బాధ పోతుంది. కనుక అంతరంగముగా భక్తి యొక్క ఉద్దేశము ఏ మతములో వారిదైనా సరే ఏమిటో తెలుసా? నేను దేవుని పక్కన కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశం. కనుక ఈ ఉద్దేశము నెరవేరటానికి అనేకులు నీతిమంతుల వరుసలోనికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ యోసేపు అనేటువంటి సహోదరుడు నీతిమంతుని వరుసలోనే ఉన్నాడు. కానీ గ్రహించండి, ఆయనకు కలిగినటువంటి లేదు ఆయన సంపాదించుకున్నటువంటి నీతి ఏం చేయలేకపోయింది అని అంటే ప్రభు సరసన కూర్చుండేటువంటి అంటే సర్వలోకనాథుడైనటువంటి లేదా భగవంతుని సరసన కూర్చునేటువంటి భాగ్యాన్ని ఆయనకు ఇవ్వలేకపోయింది. చూడండి, ఆ మాటను పరిశుద్ధ గ్రంథములో నుంచి మీ కొరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వెడనాడ ఉద్దేశించను. బాగా వినండి పిల్లరా, నీతిమంతుడు అయ్యున్నటువంటి యోసేపు గారు ఏం చేయాలనుకున్నారంటండి? రహస్యముగా ఆమెను అంటే కన్య అయినటువంటి మరియను వెడనాడాలి అని అనుకున్నారు. ఇట్లా చూడండి, యోసేపు గారి యొక్క నీతి యోసేపు గారికి ఏ స్థితిని ఇవ్వాలి అని చూపింది